మరిన్ని వీడియోల కోసం హెచ్టీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. Hello viewers, today let us try to understand about the concept of digestion. Concept of digestion, okay? తెలుగులో జీర్ణక్రియ గురించినటువంటి అవగాహన. జీర్ణక్రియ గురించి తెలుసుకునే ముందు అసలు ఆహారము గురించి తెలుసుకోవాలి. సో ఆహారము మనకు శక్తి ఆహారము ద్వారానే వస్తుంది. దట్ ఈస్ ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ. ఈ శక్తి లేదా ఎనర్జీని బయలాజికల్ సిస్టమ్ లేదా జీవ వ్యవస్థలో ఏటీపీ అంటారు. ఏటీపీ స్టాండ్స్ ఫర్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎట్లయితే మనము శక్తిని వేరువేరు కొలమానాల్లో కొలుస్తామో, ఇక్కడ బయలాజికల్ సిస్టమ్ లేదా జీవ వ్యవస్థలో శక్తిని అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ లేదా ఏటీపీ అంటాం. ఏ జంతువు అయినా సరే అతి చిన్న అతి సూక్ష్మమైనటువంటి ఏకకణజీవి ప్రోటోజోవా నుంచి మొదలుకొని అతి పెద్ద జంతువు తిమింగలాలు, మానవులు, బొద్దింక, ఏనుగు, వాట్ ఎవర్ ది యానిమల్, ఆఫ్టర్ ఆల్ ఇట్ హ్యాస్ టు సర్వైవ్ డిపెండింగ్ అపాన్ ద ఫుడ్. అంటే అది కేవలం ఆహారం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో అల్టిమేట్లీ ఫైనల్గా మనకు తెలిసింది ఏమిటి అంటే, ఇక్కడ ఆహారము మనకు శక్తినిస్తుంది, జంతువులు ఈ శక్తి సాయంతో మళ్ళీ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. సో ఇట్ ఇస్ ఎ సైక్లిక్ ప్రాసెస్ లేదా చక్రీయ ప్రక్రియ. సో సరే, కాకపోతే మానవులు ఈ ఆహారంతో వచ్చినటువంటి శక్తిని వేరువేరుగా మనం వినియోగించుకుంటాం. జీవ వ్యాపారాలకు, భౌతిక దైనందిన వ్యాపారాలకు ఉపయోగించుకుంటాం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఆహారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మామూలుగా ఆహారాన్ని స్థూల మరియు సూక్ష్మ పోషక పదార్థాలుగా విభజిస్తారు. స్థూల పోషకాలు, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. సూక్ష్మ పోషకాలు, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ మైక్రోన్యూట్రియంట్స్. అంటే ఇక్కడ మైక్రో అంటే దాని అణువుకు సంబంధించినటువంటి వివరాలు కాదు. సో ది ఫుడ్ స్టఫ్స్ విచ్ వి కన్జ్యూమ్ ఇన్ ద లార్జర్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. అంటే ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహారాలు స్థూల పోషకాలు, తక్కువ మోతాదులో తీసుకునే ఆహారాలు సూక్ష్మ పోషకాలు. ఐ రిపీట్ అగైన్, ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహార పదార్థాలు స్థూల పోషకాలు, దట్ ఈస్ మైక్రోన్యూట్రియంట్స్. తక్కువ మోతాదులో తీసుకునే ఆహార పదార్థాలు సూక్ష్మ పోషకాలు, దట్ ఈస్ మైక్రోన్యూట్రియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, కార్బోహైడ్రేట్లు, దీన్ని తెలుగులో పిండి పదార్థాలు అంటారు. దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్. మాంసకృతులు, ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అంటారు. మరియు క్రొవ్వులు, ఇంగ్లీష్లో లిపిడ్స్ అంటారు. సో ది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఆర్ నోన్ యాజ్ మైక్రోన్యూట్రియంట్స్. అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు మరియు క్రొవ్వులు స్థూల పోషక పదార్థాలు, అంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. అదే సూక్ష్మ పోషకాలు అంటే మనకు ప్రధానంగా విటమిన్లు మరియు ఖనిజ లవణాలు, ఇంగ్లీష్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటారు. యాక్చువల్లీ వైటమిన్స్కి ఆ పేరు రావడానికి ఏమి కారణం అంటే, వైటల్ అమైన్స్. అసలు విటమిన్స్ కనుక్కునేటప్పుడు అవన్నీ కూడా అమైనో యాసిడ్ సంబంధిత పదార్థాలు అనుకొని వాటిని అమైన్స్ అన్నారు. సో వైటల్ అమైన్స్ హస్ బికమ్ వైటమైన్స్. అయితే కాలక్రమేణా ఈ అనే అక్షరాన్ని తీసేసి దీన్ని విటమిన్స్గా రాయడం జరిగింది. Okay, so that is vital amines have converted as
vitamins, and finally the E is replaced, and finally we have coined a word called as vitamins. Okay, anyway, that is a latter part. సో ఇప్పుడు సూక్ష్మ పోషకాలు అంటే ఏమిటిది? మిల్లీగ్రాములు మైక్రోగ్రాముల్లో మనం తీసుకుంటాం. అదే స్థూల పోషకాలు మనకు గ్రాముల్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ ఆహారం అన్నం తీసుకుంటాం. అన్నం ఎంత? 100 గ్రాములు, 50 గ్రాములు. కానీ విటమిన్ ఏ లేదా విటమిన్ ఏ డి, విటమిన్ ఈ, విటమిన్ కే మనం గ్రాముల్లో తీసుకున్నది హార్డ్లీ విల్ కన్జ్యూమ్ ఇన్ నెగ్లిజిబుల్ క్వాంటిటీస్ లైక్ మిల్లీగ్రామ్స్ ఆర్ మైక్రోగ్రామ్స్. ఓకే, సో అది ఎక్కువ మొత్తంలో తీసుకునే వాటిని స్థూల పోషకాలు అంటారు, తక్కువ మొత్తంలో తీసుకునే వాటిని సూక్ష్మ పోషకాలు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇవి తక్కువ మొత్తంలో తీసుకున్నప్పటికీ దర్ ఈక్వల్లీ ఎసెన్షియల్, అంటే ఆవశ్యక పదార్థాలు. దే ఆర్ ఈక్వల్లీ ఎసెన్షియల్. ఎందుకు అంటే ఇవి లేకపోవడం వల్ల మనకి కొన్ని రుగ్మతలు, కొన్ని వ్యాధులు వస్తాయి. కాబట్టి వీటిని ఏమంటాం మనము? ఆవశ్యక పదార్థాలు లేదా ఎసెన్షియల్ ఫుడ్ స్టఫ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లేకపోవడం వల్ల రేచీకటి, విటమిన్ ఏ డెఫిషియన్సీ లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్, బి బెరీ, సి స్కర్వీ. మళ్ళీ విటమిన్లు ఏ, డి, ఈ, కే కొవ్వు ద్రవణాల్లో కరిగే విటమిన్లు అంటారు. బి కాంప్లెక్స్ అండ్ సిని ఏమంటాం మనం? నీటిలో కరిగే విటమిన్లు అంటాం. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ ఎనీవే దట్ విల్ డిస్కస్ ఇన్ అనదర్ వీడియో. బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఇప్పటికి ఆహారం తర్వాత డైరెక్ట్గా జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిద్దాం. జీర్ణ వ్యవస్థ ప్రధానంగా 2 రకాలు: కణాంతస్థ, కణబాహ్య జీర్ణ వ్యవస్థ. చిన్న జంతువులు, ప్రోటోజోవా వంటి చిన్న జంతువులు ఏకకణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిలో వ్యవస్థీకృతమైనటువంటి జీర్ణ వ్యవస్థ ఉండదు. వ్యవస్థీకృతమైన మీన్స్ సిస్టమాటిక్ ఎస్టాబ్లిష్డ్ digestive system is missing in the lower animals. So because the lower animals do not have or do not consist an established digestive system, they have their own ways and means of digesting things in the form of food vacuoles or in the form of extracellular or intracellular digestions. Okay, now సో మనం పెద్ద జీవులు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్లో మనం జీర్ణ వ్యవస్థ తీసుకున్నట్లయితే ఈ జీర్ణ వ్యవస్థను మనము 3 దశలుగా విభజించవచ్చు. వీ కెన్ స్ప్లిట్ ద ప్రాసెస్ ఆర్ మెకానిజం ఆఫ్ డైజెషన్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. ఈస్ categorized into 3 parts. Number 1, జీర్ణక్రియ. నంబర్ 2, శోషణ. నంబర్ 3, డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్. అసిమిలేషన్ ని తెలుగులో స్వాంగీకరణ అంటారు. Now I'll explain these 3 terms so that you'll have a concept over the digestion. So ఈ 3 పదాలని మీకు సులభంగా అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను, so that you'll have an idea, you'll have a clarity over the concept of digestion. So first, digestion. సో మనం తీసుకున్న పదార్థాలు, అది స్థూల పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ ఏమిటి? అవి రసాయనికంగా బృహదణువులు. బృహదణువులు లేదా సంక్లిష్ట పదార్థాలు. సో వాట్ ఎవర్ ద ఫుడ్ విచ్ వి కన్జ్యూమ్ ఆర్ కెమికల్లీ మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ complex molecules. So when they are macromolecules and complex molecules, they cannot enter into a cell. So ఇవి రసాయనికంగా బృహదణువులు లేదా సంక్లిష్ట పదార్థాలు కాబట్టి కణంలోకి ప్రవేశించలేవు. అల్టిమేట్లీ ఫుడ్ ఎక్కడికి చేరాలి?
కణానికి చేరాలి. మనం భోజనం చేస్తున్నామంటే దట్ హ్యాస్ టు బి రీచ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ. మన దేహంలో ఉండే కొన్ని వందల వేల లక్షల కోట్ల కణాలకు ప్రతి కణానికి ఆహారం చేరాలి. చేరకపోతే ఏమవుతుంది? ఆకలి అవుతుంది. ఓకే, if the food is not reached to the body, you feel hungry. Of course, the development will also come to a standstill, right? So now, రసాయనికంగా బృహదణువులు లేదా సంక్లిష్ట పదార్థాలని సరళ శోషశీల్య పదార్థాలుగా మారే ప్రక్రియనే సరళ శోషశీల్య పదార్థాలుగా మార్చే ప్రక్రియనే డైజెషన్ అంటాం. ఓకే, సో రసాయనికంగా బృహదణువులు లేదా సంక్లిష్ట పదార్థాలు సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలుగా మారాలి. సింపుల్, అబ్జార్బబుల్, సూక్ష్మ అంటే మైక్రో. సో ఇక్కడ ఏముంది మనకు? మ్యాక్రో. ఇక్కడికి ఏముంది? మైక్రో. సో వాట్ ఎవర్ ద ఫుడ్ స్టఫ్స్ విచ్ వి కన్జ్యూమ్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ ఫ్రమ్ మ్యాక్రో మాలిక్యూల్స్ టు simple absorbable micronutrients or a micromolecule so that they can easily enter into the cell. ఈ విధంగా మారినప్పుడు మాత్రమే అవి కణంలోకి ప్రవేశించగలవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక కణము. ఓకే, మనం తీసుకునే ఆహార పదార్థం ఇది. సో దిస్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు ఎంటర్ ఇంటు ద సెల్ కదా. సో దిస్ ఇస్ ఎ ఫుడ్ అండ్ దిస్ ఇస్ సెల్. సో ఇది కణంలోకి ఎంటర్ కావాలంటే ఏం చేయాలి? ఇది చిన్న సూక్ష్మాతి సూక్ష్మ. అప్పుడు ఈ పార్ట్ దిస్ కెన్ ఈజీలీ ఎంటర్ ఇంటు ద సెల్. సో ఈ స్థూల సంక్లిష్ట పదార్థము సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థంగా మారే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ డైజెషన్? కన్వర్షన్ ఆఫ్ అన్అబ్జార్బబుల్ మ్యాక్రో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ టు అబ్జార్బబుల్ మైక్రో మాలిక్యూల్స్ ఈజ్ known as digestion, and this is made possible in presence of enzyme. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎంజైములు అంటే ఏమిటి? దే ఆర్ నన్ అదర్ దెన్ బయాలజికల్ క్యాటలిస్ట్, అంటే జీవ ఉత్ప్రేరకాలు. ఎంజైములు అని ఏమంటాం క్లుప్తంగా? జీవ ఉత్ప్రేరకాలు అంటాం. సో ఉత్ప్రేరకము లేదా ఎంజైమ్ అంటే ఏమిటి? జీవక్రియలో పాల్గొంటుంది, కానీ క్రియలో పాల్గొనే వాటిని ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి అదేమంటారు డిస్టర్బెన్స్ చేయకుండా ఇట్ ఓన్లీ ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ యాక్టివిటీ. అంటే జీర్ణక్రియ చర్య రేటును లేదా చర్య వేగాన్ని మాత్రమే పెంచే ప్రక్రియ చేసేటటువంటి వాటిని ఎంజైములు అంటారు. సో వన్స్ అగైన్ ఐల్ రిపీట్. సో ఎంజైముల సమక్షంలో రసాయనికంగా మనం తీసుకున్న ఆహార పదార్థము బృహదణువుల రూపంలో లేదా సంక్లిష్ట పదార్థ రూపంలో ఉంటుంది. అది ఎంజైముల సమక్షంలో సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలుగా మారుతుంది. సో ద ఫుడ్ స్టఫ్స్ విచ్ యు కన్జ్యూమ్ as a part of the food, either breakfast or a lunch or a dinner, have to be converted into simple absorbable micronutrients in presence of biological catalysts, so called enzyme. ఈ విధంగా మారే ప్రక్రియ జీర్ణక్రియ. ఈ విధంగా మారిన తర్వాత అవి ప్రతి కణానికి చేరాలి. దేహంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలకు చేరాలి. ఆ విధంగా చేర్చే ప్రక్రియనే ఏమంటాం మనం? శోషణ, అబ్జార్ప్షన్. సో వాట్ ఈస్ అబ్జార్ప్షన్? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ so-called simple absorbable micronutrients to each and every cell in the body. So ఈ విధంగా మారినటువంటి అంటే ఈ విధంగా మన దేహంలో సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలుగా మారిన ఆహార పదార్థాలు ప్రతి కణానికి చేరాలి. ఎవరు చేరుస్తారు? నన్ అదర్ దెన్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ సాధ్యపడుతుంది. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ మనం తీసుకున్న ఆహార పదార్థాన్ని జీర్ణం చేసిన తర్వాత పెద్ద ప్రేవు చిన్న ప్రేవు ప్రాంతంలో ఉండే రక్తకేశ నాళికలు ఆ ఆహార పదార్థాలు తీసుకొని మన దేహంలో ఉండే ప్రతి కణానికి సరఫరా చేస్తాయి. ఈ విధంగా సరఫరా చేసే ప్రక్రియను శోషణ అంటాం. శోషణ ఇస్ నథింగ్ బట్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రోన్యూట్రియంట్ విచ్ హ్యాస్ బీన్ converted from macro unabsorbable to micro absorbable, and finally assimilation, స్వాంగీకరణ. ఈ విధంగా కణానికి ఒక ఆహార పదార్థం చేరుతుంది. లెట్ us say this is cell. ఈ కణానికి ఆహార పదార్థం చేరింది. ఏ రూపంలో చేరింది? కార్బోహైడ్రేట్లు అయితేనేమో గ్లూకోజ్ వంటి సరళ సూక్ష్మ పదార్థాలుగా చేరుతాయి. ప్రోటీన్స్ ఏమో అమైనో ఆమ్లాల రూపంలో చేరుతాయి. లిపిడ్స్
క్రొవ్వులేమో సింపుల్ ఫ్యాటీ యాసిడ్స్, సరళ క్రొవ్వు ఆమ్లం రూపంలో చేరుతాయి. అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు, పిండి పదార్థాలేమో గ్లూకోజ్గా మారుతాయి. ఎట్లా మారుతాయి, ఎవరు మారుస్తారు వీటిని అంటే ఎంజైమ్లు. ఓకే, తో ప్రోటీన్లు అమైనో ఆమ్లములుగా మారుతాయి, లిపిడ్లు సరళ ఫ్యాటీ. ఇదంతా ఒకే మాటలో లేదా ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పాలంటే కార్బోహైడ్రేట్లు సంక్లిష్ట పదార్థాలు, వీటి మధ్యన గ్లైకోసైడిక్ బంధాలు ఉంటాయి. దట్ ఈస్ అ బిట్ డీటెయిల్ వన్, బట్ ఎనీవే ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. సో వీటి మధ్యన ఉండేటటువంటి గ్లైకోసైడిక్ బంధాలు బ్రేక్ కావడం వల్ల లేదా వీటి మధ్యన ఉండేటటువంటి గ్లైకోసైడిక్ బంధాలు తెగిపోవడం వల్ల అవి సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలైన సరళ చక్కెరలు లేదా గ్లూకోజ్ వంటి పదార్థాలుగా మారుతాయి. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే అదేవిధంగా ప్రోటీన్లు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రోటీన్? ప్రోటీన్ ఇస్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మనకు అమైనో ఆమ్లాల శృంఖలాల్ని, మనకు 20 అమైనో ఆమ్లాలని, అలెనిన్, అర్జిన్, ఆస్పర్జిన్, ఆస్పర్టిక్ యాసిడ్, సిస్టిన్, గ్లూటామిన్, గ్లూటామిక్ యాసిడ్, హిస్టడిన్, వాలిన్, సెరిన్, లైక్ దట్. ఓకే, సో దీంట్లో మళ్ళీ కొన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఈజ్ మిథియోనిన్, ప్రోలిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, ట్రిప్టోఫాన్, టైరోసిన్, వాలిన్. వీటిని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంట. ఇవి కంపల్సరీగా ఆహార పదార్థంలో ఉండాలి. బట్ ఎనీవే, సో ఈ విధంగా ఉండేటటువంటి ప్రోటీన్ల మధ్యన పెప్టైడ్ బంధాలు ఉంటాయి. ఆ పెప్టైడ్ బంధాలు బ్రేక్ కావడం వల్ల మనకు ఫైనల్గా అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే క్రొవ్వుల మధ్యన కూడా మనకి ఎస్టర్ బంధాలు ఉంటాయి. సో వీటి మధ్యన గ్లైకోసైడిక్ బంధాలు ఉంటాయి, వీటి మధ్యన పెప్టైడ్ బంధాలు ఉంటాయి, వీటి మధ్యన ఎస్టర్ బంధాలు ఉంటాయి. ఈ 3 బ్రేక్ కావడం వల్ల మనం తీసుకున్న సంక్లిష్ట పదార్థాలు గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ సింపుల్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలుగా మారుతాయి. ఈ విధంగా మారినప్పుడు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్, క్యాపబుల్ అండ్ దే కెన్ ఎంటైటిల్ టు ఎంటర్ ఇన్ టు ద సెల్ బికాస్ దే ఆర్ వోల్యూమినస్లీ మైక్రో. సో అప్పుడు ఈ కణంలోకి ప్రవేశించిన తర్వాత, అంటే దట్ ఈస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అబ్జార్ప్షన్, ఈ కణంలోకి ప్రవేశించిన తర్వాత ఫైనల్ స్టెప్ ఈజ్ స్వాంగీకరణ, అసిమిలేషన్. వాట్ ఇస్ దిస్ ఫైనల్ స్టెప్? దిస్ ఇస్ మేడ్ పాసిబుల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో మనం పీల్చుకున్న గాలి, మనం అంటే ఇన్ ద సెన్స్ ఇన్ జనరల్ యానిమల్స్, జంతువులు శ్వాసక్రియ ఫలితంగా పీల్చుకున్న గాలి ఈ ఆహార పదార్థాలను దహన ప్రక్రియకు లోను చేస్తుంది. సో ఈ దహన ప్రక్రియని ఇంగ్లీష్లో ఏమంటాం? కంబస్షన్, లేదా కెమికల్ ఇట్ ఇస్ కాల్డ్ అస్ ఆక్సిడేషన్, ఆక్సీకరణము అంటాం. సో ఈ దహన ప్రక్రియ లేదా ఆక్సీకరణ ఫలితంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు లిపిడ్లు జీవరసాయనిక వలయాల్లో పాల్గొని, లైక్ గ్లైకాలిసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో పాల్గొని మనకు కావలసినటువంటి ఏటీపీలని ఇస్తాయి. సో ఫైనల్గా ఈ ఏటీపీ రావడానికి వన్స్ అగైన్ 3 steps: డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్. వన్స్ అగైన్ ఐ సమ్ అప్ ది ఎంటైర్ స్టోరీ. సో మనం తీసుకునే ఆహార పదార్థాలు బృహదణువులు, అంటే అవి సూక్ష్మ పోషకాలు ఎక్కువ మోతాదులో తీసుకునేవి లేదా తక్కువ మోతాదులో తీసుకునేవి బృహదణువులు. ఇవి సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలుగా మారే ప్రక్రియను జీర్ణక్రియ అంటాం. ఈ విధంగా సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలుగా మారిన తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా ప్రతి కణానికి, ప్రతి అవయవానికి, ప్రతి ఇంక్లూడింగ్ టైనియస్ట్ సెల్ ఇన్ ద బాడీ, ప్రతి దానికి చేర్చాలి. ఈ చేర్చే ప్రక్రియ దట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. దాన్ని ఏమంటాం మనం? శోషణ, అబ్జార్ప్షన్. Finally, once they reach to each and every cell, within the cell they undergo a type of oxidation or a burning mechanism, burning process or a combustion, as a result of which the energy is produced. అంటే ఈ కణానికి చేరిన తర్వాత ఈ ఆహార పదార్థాలు దహన ప్రక్రియకు లోనై శక్తిని ఇస్తాయి. ఆ శక్తిని మనం మన జీవ దైనందిన వ్యాపారాలకు వినియోగించుకుంటాము. Is that okay? Thank you very much. See you in the next video. Thank you.